మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి ఎంపీడీఓ జగదీశ్వరాచారి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీడీఓ జగదీశ్వరాచారి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలకు పైబడి మండల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తానని ఎంపీడీఓను అభినందించారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలకు తీసుకువెళ్లి సర్పంచుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో పనులను జరిపించామని, ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా ఎంపీడీఓ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానివ్వండి, గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, చాలా వరకు సాధ్యమైనంత మనం మదనరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా, అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి తీసుకోవడం అయితే ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా నిధులు ఇచ్చారు. వీళ్ళు కూడా పోరాడి, అంటే కొత్తగా వచ్చిన సర్పంచుల కింద పోటీ పడి మనం కూడా చేయాలనేది వాళ్ళ పాలనలో నేను చూశాను. ఒకరికొకరు ఒక గ్రామం మంచిగా అయితే పక్క గ్రామం కూడా మంచిగా ఉండాలని అడుగుతారు. కాబట్టి ఈరోజు అంటే నా పీరియడ్లోనే మనం డంపింగ్ యార్డ్స్ స్టార్ట్ చేసుకున్నాం. డంపింగ్ యార్డ్ ఫస్ట్ మాసాయిపేటలో చేసినప్పుడైతే మన కమిషనర్ గారు కూడా వచ్చి, డిప్యూటీ కమిషనర్ కూడా వచ్చి చూసుకోవడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్ ప్లేస్ కావాలని అంటే ఇబ్బంది అవుతుండే. దానికి గౌరవనీయ ఎంపీపీ గారు కానివ్వండి, మనకు జెడ్పీటీసీ గారు కానివ్వండి, ఇక లోకల్ సర్పంచ్లు ఏదో చేసి మొత్తానికైతే తహసీల్దార్ గారు పాపం ఆనందరావు సార్ కూడా వారు కూడా బాగా కృషి చేశారు. ఎక్కడో ఒకడైతే జాగా తీసుకొని మొత్తానికైతే కట్టించడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్స్ అయినాయి, మన వైకుంఠధామాలైనాయి, పల్లె ప్రకృతి వనాలైనాయి. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశాము, రెవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసినాము. ఇంకొకటి మీ అందరికీ కూడా మనం ఒక ట్రైనింగ్ వెళ్ళినాం, సర్పంచ్లు అందరం కలిసి పెట్టి ఆ ట్రైనింగ్ అయినప్పుడు నో పార్టీ నో కథ, అందరం సోదర సుశ్రీలాగా ఉన్నారు. అదొక పిక్నిక్ లాగా అయిపోయింది. అందరూ కూడా ఏంటంటే అసలు ఇక ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నా